ఓకే అండి, మంచిది. మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం అందరం కలిసి విందాం. దేవుడు ఈ మంచి సమయాన మరి శ్రీరామును జ్ఞాపకం చేసుకుని తాను ఉండడానికి ఒక చక్కటి గృహాన్ని, ఇప్పుడు ఇల్లు అంటున్నారు, ఒకప్పుడు గుడిసె అన్నారు. ఏదైనా సరే దీంట్లో మాత్రం నివసించాలి. ఏదైనా తీసేయనికి రాదు. సుమారుగా మనం మంచి పెట్టుకుంటే ఒక 30 ఏళ్ళ వరకు మంచిగా ఉంటుంది. రైట్. దేవుడు తన కృపను బట్టి ఆయనను ఆయన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఉండడానికి చక్కటి మరి ఇల్లునిచ్చింద, గృహాన్ని ఇచ్చిందనుకో, దాని సందర్భంగా చిన్న ప్రార్థన ఏర్పాటు చేసి మరి కొన్ని విషయాలు తానే కాకుండా మరి తన బంధువులు కూడా తెలుసుకోవాలని ఒక చక్కటి ప్రేయర్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈ సందర్భంగా మనం అందరం కూడా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మహాకృపను బట్టి ఆయన చూపిన కృప నీతిమంతుల పట్ల, అంటే ఆయన నమ్ముకున్న వారి పట్ల ఏదైనా మేలే జరుగుతుంది. ఏమండి? ఏదైనా మంచే జరుగుతుంది. ఎందుకు అంటే ఆయన నమ్ముకున్నాం. తండ్రి ఉన్నాడు ఇంట్లో. తండ్రి ఉంటే పిల్లలకు ఏమన్నా మనం ఏమైనా హానికరం చేయగలుగుతామా? లేదా ఏమైనా ప్రమాదంలో పడితే వాళ్ళని వదిలేస్తామా? వదిలేయం. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తాం ఏదైనా అనారోగ్యం బాగలేకపోతే. లేదా వారు ఏడిస్తే వెంటనే జోబుల నుండి డబ్బులు తీసిస్తాం. వాళ్ళు అడిగింది మనం ఇస్తాం. అలాగనే దేవుడు కూడా మనకి తండ్రి. ఆయన మనల్ని అందరిని కూడా పోషించేవాడు. మనము బాధపడితే ఆ బాధలలో తీర్చేవాడు కూడా ఆయనే అని చాలామంది అనుకుంటారు. మనం కష్టపడితే, నేను ఇంత కష్టపట్టుకుంటే ఇంత ఇల్లు కట్టుకోగలిగాను, నేను ఇంత గుడిసె వేసుకోగలిగాను, నేను కష్టపడితే ఇల్లు గడుస్తుంది. అది తప్పు. మనం కష్టపడకపోయినా కష్టాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని మనకి ఏమి ఇచ్చాడంటే సమస్తం కూడా అన్నీ, ఈ ప్రకృతులు అన్నీ కూడా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఈరోజు మనిషి ఏం చేశాడంటే ఆ ప్రేమను మర్చిపోయాడు. దేవుణ్ణి మర్చిపోయి సృష్టికర్తను మర్చి సృష్టిని పూజించాడు. ఏమండి? మనిషి ఏం చేశాడంట? సృష్టికర్తను మరిచి సృష్టిని పూజించాడు. ఎలాగా? ఇప్పుడు మనకు ఒక చెట్టు వేసాం. చెట్టు ఏమిస్తుంది? పండ్లు ఇస్తుంది. ఇప్పుడు పండ్లు ఇచ్చిందని, అది మొలిపించింది చెట్టే, భూతల్లి ఇచ్చింది, చెట్టు మనకి ఇచ్చిందని మనం ఏం చేస్తామంటే దేవుని మర్చిపోయి చెట్టుని దేవునిగా చేసుకున్నాం. ఏం చేసుకున్నాం? ఒక చెట్టుని. ఆవు పాలిచ్చిన దానికి ఆవుని ఏం చేసుకున్నాం? ఒక దేవునిగా చేసుకున్నాం. గాలి మనకు గాలి ఇస్తుంది కాబట్టి గాలి దేవుడు అనుకున్నాం. వర్షం కురుస్తుంది, వానదేవుడు అనుకున్నాం. సూర్యుడు ఉదయింపజేస్తుంది, సూర్యదేవుడు అనుకున్నాం. అనుకున్నామే కానీ అవి దేవుళ్ళు కారు. ఏమండి? అవి దేవుళ్ళు కాదు. వాటిని కలగచేసిన భగవంతుడు ఉన్నాడు. ఆయనే యేసయ్య. ఓ మాట చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ అధ్యాయము 3వ వచనం. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండగా కలగలేదు. అంటే కలిగినదేది? ఈ ప్రకృతి. ఇందులో ప్రకృతి చెట్లైనా కానీ, జంతువులైనా కానీ, పక్షులైనా కానీ, గాలైనా కానీ, నీరైనా కానీ, ఆకాశంలో సూర్యచంద్ర నక్షత్రాలు కానీ, ఇవన్నీ కూడా ఎవరు చేశారంటే దేవుడు చేశాడు. అంటే వెనకలు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఈ ఫ్యాన్ కనపడింది. ఈ ఫ్యాన్ ఎవరు చేశారు? దీని వెనుకల ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ కూర్చుంది, దీన్ని ఎవరు చేశారు? దీని వెనుకల ఒక వ్యక్తి. అంటే ఈ గుడిసెను కట్టారు, దీని వెనుకల ఒక వ్యక్తి. మనం వేసుకున్న డ్రెస్సులు ఉన్నాయి, దీన్ని కుట్టారు, దీని వెనుకల ఒక వ్యక్తి కష్టం ఉంది. ఇదంతకి ఇది గుడిసె ఒక రాలేదు కదా, అవసరం ఒక రాలేదు. దీనికి డబ్బులు పెట్టి
మేదలను తీసుకొచ్చి మారుగా కడతారా? వారితోటి ఇవన్నీ కొని వేయడానికి డబ్బులు ఇచ్చి, బండలేపించి, కరెంట్ ఎక్కిచ్చి, అంటే దీని ఎన్నికలో ఒక మనిషి కష్టపడితేనే ఈ ఆకారం మనకు కనపడుతుంది. అలాగనే ఈ ప్రకృతి అంతా కూడా, భూమి అయినా కానీ, చెట్లైనా కానీ, జంతువులైనా, పక్షులైనా, సూర్యచంద్ర నక్షత్రాలైనా, గాలైనా, నీరైనా, నింగైనా, నేలైనా, ఏదైనా కూడా అవి దేవుళ్ళు కాదు. దాని ఎన్నికలో ఒక దేవుడు ఉన్నాడు, ఆయన కలిగి చేశాడంట. ఎవరైనా అంటే యేసు ప్రభుల వారు. కలిగినదేదియు ఆయన లేకుండా కలగలేదు. అయితే మనిషి ఏం చేస్తున్నాడు? ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనం. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకుని అతనికి ఏమి ప్రయోజనము? చాలండి. ఇక్కడ ఒక మంచి మాట అన్నాడు. ఒక మనుష్యుడు, అది శ్రీరామే కావచ్చు, ఎల్లప్పనే కావచ్చు, లేదా నేనైనా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎవరైనా కావచ్చు, ఒక మనుష్యుడు లోకమంతా సంపాదించి, ఈ లోకం ఎంత ఉంది? చాలా పెద్దది కదా. కొన్ని సంవత్సరాలు తిరిగిన భూమి చుట్టూ రాలేం, అంత పెద్దది. ఇదంతా మన సొత్తు అయితే, మన ఆస్తి అయితే, మన ప్రాణం, మనం చచ్చిపోయినాం అనుకో, ఎవరు అనుభవిస్తారు దీన్ని? ఏమండి, ఎవరు అనుభవిస్తారా? 1,00,000 రూపాయలు పెట్టి ఇదంతా కొన్నాడు, ఒక 50,000 పెట్టి గుడిసె వేయించాడు, బండలు వేయించాడు. సడన్గా ఈ భూమిని వదిలేసిపోతే ఎవరు అనుభవించాలి దీన్ని? పోన్లే, ఈయన ఉన్నాడు కదా, పుట్టిన బిడ్డకి వస్తుందా? ఏమండి, 60 సంవత్సరాలు 70 సంవత్సరాల తర్వాత అయిపోయిన తర్వాత, ఈ లోకాన్ని వదిలేసిపోయిన తర్వాత పిల్లలు ఉంటారా? ఒకనాడు వాళ్ళు కూడా ఈ లోకాన్ని వదిలేసిపోవాల్సిందే, చచ్చిపోవాల్సిందే, తన ప్రాణాన్ని పోగొట్టుకోవాల్సిందే. అలాగనే ఏమంటున్నాడంటే, ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ప్రయోజనం ఏంటి? మరి ఏం చేయాలా? ఆ ప్రాణాన్ని కాపాడుకోవాలా. ఏమండి, ఆ ప్రాణాన్ని కాపాడుకోవాలా. మరి ఎలా కాపాడుకోవాలా? అలా 2000 సంవత్సరాల కిందట యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి మనుషులు చేసిన పాపము ఏంటంటే, మనుషులు చేసిన పాపము. ఏ పాపము? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఎలా వచ్చాడు? పాపులను రక్షించుటకు. పాపులు ఎవరు? ఏమండి, పాపులు ఎవరు? ఏ భేదం లేదు, అందరూ పాపులే. ఏ భేదం లేదంట. అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహించి మహిమను, అంటే స్వర్గాన్ని పొందలేకపోతున్నారు. ఎలా అంటే, ఇదిగో మనకున్న అజ్ఞానం, అతి తెలివి. ఏం చేస్తాం? పోత చెట్టు పండిచ్చిందని మొక్యం, ఆవు పాలిచ్చిందని మొక్యం, లేదా ఒకరు సహాయం చేశారని అతనే దేవుడు అనుకున్నాం. తప్పు. అతని మానవత్వం చాటుకున్నాడు. చెట్టు తన ధర్మాన్ని పాటించింది, ఆవు తన ధర్మాన్ని పాటించింది. ఎందుకు? దానికి పాలు వస్తాయి. దూడ తాగినంత వరకు తాగుతాయి, మిగతావి ఊగనే ఉండాల్సిందే. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? తాగుతున్నాం. పాలు ఇచ్చినంత మాత్రాన దేవుడు అయిపోతాడా? కాలేడు. పండు ఇచ్చినంత మాత్రాన చెట్టు దేవుడైపోతుందా? కాదు. దాన్ని కలగచేసిన భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుని మనం తెలుసుకోవాలా. అంటే ఈ లోకంలో ఎంత సంపాదించినా మన ప్రాణం పోగొట్టుకుంటే ప్రయోజనం లేదు. మరి ఏం చేయాలా? సంపాదించుకోవాలా. ఎవరిని సంపాదించుకోవాలా? యేసయ్యను సంపాదించుకోవాలా, యేసు ప్రభుని సంపాదించుకోవాలా. ఎందుకు? ఆయన పాపులు రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఎందుకు వచ్చాడు? చదువుదాం. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదవండి ఒకసారి. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దొరికిందనా?
ఆయన మనుషులందరూ ఆ, రక్షణ పొంది సత్యమును గురించినటువంటి మీరేం చదువుతున్నారు? మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 2:4. 2:4. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యం గురించి అనుభవం 6 చదవండి. 6వ వచనం. ఈయన అందరి కొరకు విమోచన క్రయ సమర్పించుకున్నాడు. 5 చదవండి. ఇప్పుడు దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే ఏమంటున్నాయి ఇక్కడ? దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. చాలు, ఇక్కడ ఒక మంచి మాట మాట్లాడుకుందాం. ఈరోజు ఈ భారతదేశంలో ఒక మార్కెటింగ్లో ఒక వస్తువు అమ్ముతున్నారు. ఏంటి వస్తువు అంటే భగవంతునికి భక్తునికి అనుసంధమైనది అంబికార్ దర్బార్ వత్తి, అంటే ఊదిగడ్డి. అంటే అది అంటిస్తే భగవంతుడు ఏం చేస్తాడంట అంటే ఆ భగవంతునికి భక్తునికి ఏం చేస్తాడంట అనుసంధానం, సహవాసం. అంటే ఏదో ఏదో పుల్ల అంటిస్తే సహవాసం రాదు. ఆయన చెప్పిన మాటల ప్రకారంగా మనం జీవించాలా. ఆయన చెప్పాడు ఏమని? నేను సర్వలోకానికి ఇదిగో పాపం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలగచేస్తాను. ఏంటి విశ్రాంతి? ఈరోజు నెమ్మది లేదు, హృదయంలో శాంతి లేదు. శాంతి లేక నెమ్మది లేక రాత్రిగాను కష్టం చేసి ఆ నిద్ర రాకపోతే ఏదో కాస్త మందు తాగి కాస్త కళ్ళు తాగి ఏం చేస్తున్నారంటే పడుకుంటున్నాం. ఏదో మందు తాగి కళ్ళు తాగి పండుకొని ఆ బాధ మర్చిపోతామా? ఆ మొబ్బెక్కి పండుకుంటున్నామే తప్ప ఆ తాగితే రాదు. మరి హృదయం శాంతి రావాలి అనుకుంటే ఎలా? ఏమండి, హృదయ శాంతి రావాలంటే అన్నాడు, భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగును అన్నాడు. శాంతి కలుగును అంటే యేసు ప్రభు కాడికి వస్తే ఏం చేస్తుందంట? హృదయంలో శాంతి వస్తుంది. అంటే ఒకడు లోకమంతా సంపాదిస్తే మన హృదయంలో ఏముండదు? శాంతి ఉండదు. ధనవంతులు చూడండి, కృష్ణమూర్తిని చూడండి, ప్రశాంతంగా ఈ గుడిసెలు పనుకుంటాడా? పనుకోడు. ఎందుకు? ఎన్నో ఫోన్లు వస్తుంటాయి, ఎంతో టెన్షన్ ఉంటుంది, సంపాదించిన డబ్బు ఎక్కడ దాచిపెట్టాలనో తెలియదు. ఏమండి, ఒక బిజినెస్ మ్యాన్ గురించి ఆలోచించండి, రాత్రింబగళ్ళు ఆలోచన చేసుకుంటూనే ఉన్నారా? ఎందుకు? కంపెనీ అంటే గ్రోత్ చేయాలి, ఎవడ ఎంప్లాయీ పని చేయకపోతే ఎలా ఇబ్బంది పడాలను. ఇప్పుడు ఏసయ్య కాడికి వస్తే టెన్షన్ ఉంటే ఉండవు. ఎందుకో తెలుసా? భారం అంతా కూడా ఆయన మీద వేసుకుంటాం. ఎందుకు? ఏం జరిగినా దేవా నీ ఇష్టం, నా మీద ప్రేమ ఉంటే నడిపిస్తావు. కాబట్టి ఆయన నమ్ముకుంటే హృదయంలో శాంతి వస్తుంది. అంతేకాదు మన ఆత్మకు విముక్తి కలుగుతుంది. ఇప్పుడు చదవండి 6వ వచనం. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను సమర్పించుకొనెను. ఏం చేశాడంట? తన్ను తాను సమర్పించుకున్నాడంట. ఎలాగా? ఏమండి ఎలాగా? ఇదిగో మనుషులందరి పాపము తీసివేయడానికి. అంటే మనుషుల పాపం ఉంటే హృదయంలో ఏముండదు? శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. చెప్పాను కదా, శాంతి కావాలని తీర్థయాత్రలు చేస్తున్నారు, శాంతి కావాలని గుండు కొట్టిస్తున్నారు, శాంతి కావాలని ఎన్నెన్నో చేస్తున్నారు, హృదయంలో నెమ్మది కావాలని. అవుతుందా? దొరుకుతుందా? దొరకడం లేదు. మరి ఎవరి కాడికి వస్తే? అది కేవలం యేసు ప్రభు కాడికి వస్తే తప్ప రక్షణ లేదు, శాంతి లేదు. మరి ఏం చేయాలా? మీ అందరికీ డౌట్ రావచ్చు, మరి ఆయన ఒక్కడే దేవుడా? ఏమండి, ఆయన ఒక్కడే దేవుడా? ఆయన ఒక్కడే దేవుడా అంటే ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా ఒక మాట లేదు. ఏ మాట అంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ఏమన్నాడంటే, యేసు నేనే మార్గమును జీవమును సత్యమును, నా ద్వారా తప్ప ఎవ్వడు స్వర్గానికి రాడు, తండ్రి యొద్దకు రాడు అనే మాట ఏ గ్రంథంలో కూడా లేదు. సమస్త భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలగచేస్తున్న మాట ఎవ్వరు అనలేదు. ఆయన మాత్రమే అన్నాడు. ఎందుకు? ఆయన మాత్రమే ఇవ్వగలుగుతారు శాంతి, ఆయన మాత్రమే ఇస్తాడు హృదయంలో నెమ్మది. మన ఇంట్లో తినడానికి తిండి లేకపోయినా పర్లేదు, దేవుడు ఉన్నాడు అనుకో,
మన హృదయంలో నెమ్మది, శాంతి. మన జేబులో రూపాయి లేకపోయినా దేవుడు ఉన్నాడు అనుకో, మనకు ధైర్యం. ఏంటో తెలుసా, నా అక్కర్లు నా దేవునికి తెలుసు, నాకు ఏ విధంగా తిండి పెడతాడు ఆయన. కాబట్టి ఆయన నమ్ముకుంటే ఏమొస్తుంది? హృదయ శాంతి. హృదయ శాంతి వస్తుంది, నెమ్మది వస్తుంది. అంతేకాదంట, మన పాప విమోచన క్రయధనం. అంటే మనం దేవుని నమ్మలేదు, మనం పాపం చేశాం, దేవునికి విరోధంగా బ్రతుకుతున్నాం. ఎలాగా? మనకి ఇష్టం వచ్చినట్టుగా తాగుతున్నాం, తింటున్నాం, మనకి ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటున్నాం. మనకు రక్షణ లేదు, మనకు విమోచన లేదు. మరి విమోచన రావాలంటే ఏం చేయాలి? ఆయన అన్నాడు, నీకు హృదయంలో శాంతినే కాదు, నీ ప్రాణ విమోచన క్రయధనముగా నా ప్రాణాన్ని పెడుతున్నాను. ఏమండి, మీ అందరికి ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఎవరినన్నా చంపామనుకోండి, మనకేం ఏం పడుతుంది? శిక్ష పడుతుంది, జైలుకి వెళ్తాం. ఇప్పుడు తప్పించాలంటే ఎవరు తప్పిస్తారు? ఎవరైనా తప్పించాలంటే ఉరి శిక్ష పడింది అనుకో, మనకు తప్పించాలంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ పెట్టుకోవాలి. ఎవరు? మనం ఎవరైతే మర్డర్ చేస్తారో, తప్పు చేస్తారో, ఉరి శిక్ష పడిన వారు ఏం చేయాలా? ప్రెసిడెంట్ ఎవరు మనకి? ప్రెసిడెంట్ ఆమె పేరు ఏముంది? ఆమెకి లెటర్. ఆమె ఎవరు? భారతదేశానికి రాణి, ప్రైమ్ మినిస్టర్ కూడా. అంటే నరేంద్ర మోడీ కూడా ఆమె మాట వినాలి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మాట వినాల్సిందే. ఆమెకు లెటర్ రాసుకొని, ఏదో మిస్టేక్ జరిగింది, ఆవేశంలో చంపేశాను, ఒకవేళ నాపైన దయదలిచి ఈ మరణ శిక్షను మీరు విడుదల చేయాలనుకుంటే చేయనని మన అప్లికేషన్ పెట్టుకుంటే, అదుగునే కొన్ని సంవత్సరాల తర్వాత ఆగస్టు 15కో గాంధీ జయంతికో వాళ్ళు ఒక మనసు పుడితే విడుదల చేయగలుగుతారు, మరణ శిక్ష తప్పించలేకపోతే. అంటే తప్పు చేసే ఈ లోకంలో శిక్ష తప్పదు. అంటే మనం పాపం చేశాం, పాపం వల్ల వచ్చే జీతం మరణం, శిక్ష. అది ఖచ్చితంగా మనం అనుభవించాలి. కానీ మనం అనుభవించకముందే మన ప్రాణ విమోచన క్రయధనంగా తానే మరణించి, ఎవరంట? యేసుప్రభువే మరణించి మన పాపమును విడుదల చేశాడు, మన శాపాన్ని విడుదల చేశాడు. మనకు ఏం కలిగేశాడు ఆయన? నెమ్మది, శాంతి. రక్షకుడు. మనల్ని విడిపించేవాడు ఏం చేస్తాడు? ఏమంటారు అని? మనల్ని విడిపించేవాడిని ఏమంటారు? రక్షకుడు. మన ఆత్మలు నరకానికి వెళ్ళాలి, అగ్ని ఆరద ఆత్మ చావదు, అందులో కాలాలి. కానీ అందులో నుండి మనం ఏం చేశాడు? విడిపించాడు. కాబట్టి ఆయన రక్షకుడు. ఆయన ఈ లోకంలో రక్షకుడు అంట. ఒక మాట చదువుకుందాం. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయము 4వ అధ్యాయము 12వ వచనం చదవండి. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 12వ వచనం. మరి ఎవ్వని వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలను గాని ఆకాశం క్రిందున్న మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. ఏమన్నారంట? ఈ లోకములో ఏ నామమున, అది ఏ నామమైనా సరే, అమెరికా మొదలుకొని అలస్కా వరకు, కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు, అది ఏ నామమైనా సరే ఏం లేదంట? రక్షణ లేదు. ఈ నామములోనే రక్షణ. ఏ నామము? యేసు నామములోనే రక్షణ. మరొక నామంలో లేదు రక్షణ. ఈ నామములోనే రక్షణ పొందాలి. ఈ నామములోనే ఆయన నమ్ముకుంటే ఆయన నమ్మదగిన దేవుడు, మనను విడువడు, ఎడబాయడు. ఈ లోకంలో విడువడు. మనం మరణిస్తాం కదా, ఎప్పుడో ఒకనాడు చనిపోతాం కదా. ఆ చనిపోయిన తర్వాత కూడా మన చేయి పట్టుకొని ముక్తి రాజ్యానికి తీసుకెళ్తాడు, పరలోకానికి, యమలోకానికి తీసుకెళ్తాడు మనం. మరి ముక్తి రాజ్యానికి పోవాలంటే ఏం చేయాలి? మనిషి పాపం వదిలేయాలి. పాపం అంటే ఏంటి? మనం చేస్తున్న ఈరోజు ఉదయం లేసుకుని రాత్రి పడుకునేంత వరకు కొన్ని కార్యక్రమాలు, కొంతమంది సిగరెట్లు తాగుతారు, కొంతమంది బూతులు మాట్లాడతారు,
కొంతమంది సినిమాలు చూస్తారు, కొంతమంది వ్యభిచారం చేస్తారు, కొంతమంది దొంగతనాలు చేస్తారు, కొంతమంది హత్యలు చేస్తారు. ఇవి పాపం. దేవుని మాట వినకపోవడమే పాపము. దేవుని మాట విన్నామా? వినలేదు. దేవుడు ఎవరో మనకు తెలియదు. మనం ఏం చేసినాం? ఒక చెట్టుకో ఒక రాయికో ఒక జంతువును మొక్కేశాం. ఏమండి? ఒక జంతువును ఏదో ఒకటి మొక్కేశాం. కానీ అవి దేవుళ్ళ కాదు. అది ఒక వ్యక్తి చేశాడు. ఆయన భగవంతుడు, ఆయన సృష్టికర్త. ఈ లోకాన్ని చేసి లోకాన్ని నడిపించాడు. ఆయన నమ్ముకుంటే మనకేం చేస్తుందంట? ముక్తి రాజ్యం. అందుకోసం మరి ఏ నామమున ఏంటంట? ఏ నామముని ఏమండి? మరి ఏ నామమున రక్షణ కలగదు. ఈ నామములోనే మనము రక్షణ పొందవలను. కానీ ఆకాశం క్రిందున్న మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ లేదు, పొందలేం. కాబట్టి ఆయన నమ్ముకుంటే మనం చనిపోయిన వెంటనే ముక్తి మనం తీసుకెళ్తాడు. మనం ఎలాంటి వారము? ఏమండి? మనం ఎలాంటి వారము తెలుసా? ఒకసారి చదువుకున్నాం చివరిగా. యాకోబు రాసిన పత్రిక యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చదువుకున్నాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే. ఏమండి? గద్వాలు పోయినోడు ఈరోజు తిరిగి వస్తాడంటే నమ్మకం ఉందమ్మా? నమ్మకం ఉందే? లేదు. గ్యారెంటీ చెప్తామా? ఏదైనా వస్తువు కొనుక్కుపోయినా అనుకో మార్కెట్లోకి, గ్యారెంటీ ఎంత, వ్యారెంటీ ఎంత అని అడుగుతుంటాం. 1 సంవత్సరం వస్తుంది, ఇంకా లేదా వ్యారెంటీ అంటే ఒక మాట అంటాడు. నీకే లేదు సార్ గ్యారెంటీ. దీనికి ఏముంటుంది? మనకి నిజమేనండి, ఆయన మాట అనేది నిజమే. మనకే లేదు గ్యారెంటీ. ఇక్కడికి వచ్చాం, మేము గద్వాలు చేరుకుంటామని నమ్మకం లేదు. మనం మన ఇంట్లోకి చేరుకుంటామని నమ్మకం లేదు. ఎప్పుడు ఏం సంభవిస్తుందో తెలియదు కదా. వర్షాకాలం వచ్చింది, వరదలు, వార్తలు అప్పుడే చెప్పేశారు ఎక్కడికి వెళ్ళొద్దని బయటికి. కానీ వరదలు వచ్చేసాయి. దీని తర్వాత ఏమొస్తుంది? శీతాకాలం వస్తుంది, చలికాలంలో వస్తుంది. చలి ఎక్కువైపోతుంది, బయటికి వెళ్ళొద్దండి. తర్వాత ఎండాకాలం వస్తుంది, ఎండాకాలంలో ఎండ ఎక్కువైపోతుంది, ఎక్కడికి వెళ్ళొద్దండి. మీరు కాపాడండి, టెంకాయ నీళ్ళు తాగండి, ఎన్నో సూత్రాలు చేస్తాడు. అంటే ఈ లోకంలో ఇంటి నుంచి బయటకు వచ్చి మరలా ఇంటికి వెళ్ళే వరకు నమ్మకం మనకు లేదు. అంటే రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు. మన జీవము ఏ పాటిది? ఇంతలో కనబడి కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది. అక్క మీరు అందరూ కూడా వంటలు చేస్తారు కదా, అన్నం ఉడుకుతూ ఉంటుంది, మూత తీస్తే ఆవిరి కనపడుతుంది. ఎన్ని క్షణాలు కనపడుతుంది? ఎన్ని క్షణాలు? పాప ఒక క్షణమే కనపడుతుంది అంటుంది. అంటే 2-3 క్షణాల్లో ఆవిరైపోతుంది అంతే. అంటే మన జీవితం కూడా అలాంటిదే. కాబట్టి ఈ జీవితాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలంటే ఏమన్నాడు? భారం మోస్తున్న సమస్త జనులారా, ఏమండి? భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలగ చేస్తాను అన్నాడు. రండి, నేనే మార్గం, జీవం, సత్యం. నా ద్వారా తప్ప నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా ముక్తి రాజ్యానికి వెళ్ళవు. ఈ నామములోనే రక్షణ, మరి ఏ నామమునో లేదు రక్షణ. మన ఆత్మకు రక్షణ కావాలి. మనము ముక్తి రాజ్యానికి వెళ్ళాలంటే యేసే నిజమైన దేవుడు. ఆయన నమ్ముకుంటే ముక్తి రాజ్యాన్ని ఇస్తాడు. ఆయన నమ్ముకునకపోతే అగ్ని ఆరదు, ఆత్మ చావదు, నిత్య అగ్నిగుండానికి వెళ్ళాల్సిందే. కాబట్టి అక్కడికి వెళ్ళి అగ్నిలో కారణం కంటే మేలా ముక్తి రాజ్యానికి వెళ్ళడం మేలా? మీ అందరికీ ఓ మాట చెప్తాను. అందరూ వంట చేస్తారు. వంట చేస్తున్నప్పుడు వేడి పాత్ర అలా తగిలితే ఏమవుతుంది? అలా తగిలితేనే బొబ్బు వచ్చేస్తుంది. తగిలితేనే బొబ్బు వచ్చేస్తుంది. ఆ బొబ్బు 10 రోజుల పైన ఉంటుంది. దానికి ఆయింట్మెంట్ రాసి పూర్తిగా 10 రోజుల వరకు ఉంటుంది. అలాంటిది 5 నిమిషాలు పొయ్యిలో మనం చేయి పెడితే ఎలా ఉంటుంది?
చర్మం ముడిపోతుంది. మీకు తెలుసా? ఎవరన్నా కాల్చుకున్న కాడికి వెళ్ళండి, అడగండి. మరి శరీరము పైన ఎన్ని నిమిషాలు మంట ఉంటుందో తెలుసా? 2 నిమిషాల కంటే ఎక్కువగా కాలిన శరీరము 70% పైగా కాలిపోతుందంట. అంటే 2 నిమిషాలే లోపల 70% అంటే పనికిరాడు, ఇంకా చచ్చిపోతుంది. కొన్ని రోజులు చూసుకుని గుంతలో పెట్టి రావాల్సింది ఆయనని. అలాంటిది 5 నిమిషాలు మనం పెట్టామంటే శరీరం ఊడిపోతుంది. అంటే శరీరమే ఊడిపోయినప్పుడు అలాంటిది ఇక్కడ ఇంత మంట ఉంటే అగ్ని ఆరదంట, ఆత్మ చావదంట, నిత్యము కాలుతూనే ఉండాలి. ఆ అగ్నిగుండానికి తప్పించుకోవాలంటే ఒకటే సూత్రం, యేసు ప్రభును సొంత రక్షకునిగా స్వీకరించాలి. ఆ నరకానికి తప్పించుకోవాలి. ఆ నరకానికి తప్పించుకుంటారా? యేసు ప్రభు నమ్ముకుంటే ముక్తిరాజ్యం ఇస్తాడు. మరి పరలోకానికి వెళ్తారా? ముక్తిరాజ్యానికి వెళ్తారా? నరకానికి వెళ్తారా? నిర్ణయం ఎవరిది ఇప్పుడు? నాదా? వింటున్నా మీద వింటున్నా. మనం ముక్తి రాజ్యానికి వెళ్ళాలి, స్వర్గానికి వెళ్ళాలి అనుకుంటే కొన్ని రోజులైనా దేవుని నమ్ముకొని ఈ లోకయాత్ర ముగించేంత వరకు ఆ దేవుని కొరకు నమ్మకంగా బ్రతికున్నాం అనుకోండి, ఆ దేవుడు స్వర్గాన్ని ఇస్తాడు. నరకాన్ని ఇవ్వడా? ఎందుకు ఇస్తాడు? తండ్రి రూపాయి అడిగితే రాయిస్తాడా? అందుకోసం బైబిల్లో మాట ఉంది, మీ తండ్రులను మీ పిల్లలు రొట్టె అడిగితే రాతినిస్తారా, చేపను అడిగితే పామునిస్తారా అన్నాడు. మన పిల్లలను మన కష్టం పడకూడదనే కదా, మన పిల్లలు మన కష్టం పడకూడదనే మన కోసం ఏం చేస్తాం? గొడ్డు కష్టం పడతాం మనమే. అంటే తండ్రికి ఉన్న లక్షణం పిల్లలను ఒక స్థాయిలో ఉంచుకోవాలి. అలాగనే దేవుడు కూడా మనల్ని కన్నాడు, పోషించాడు, పెద్ద చేశాడు. ఆయన నమ్ముకుంటే అన్యాయం చేస్తాడా? చేయాలి. కాబట్టి ఆయన నమ్ముకోవాలా. ఈ లోకంలో ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పటికీ ఎన్ని రోగాలు, షుగర్ అంట, బీపీ అంట, థైరాయిడ్ అంట, కిడ్నీ ప్రాబ్లం అంట, లివర్ ప్రాబ్లం అంట, వెన్నెముక నొప్పి, మోకాలు నొప్పులు, ఎన్నో రోగాలతోటి చచ్చిపోతున్నారు. అంటే ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలీదు. కాబట్టి కొంతసేపు కన్నబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారం. కాబట్టి మనం ఈరోజే, అందుకోసం బైబిల్ ఒక మంచి ఉంటుంది, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. ఇప్పుడు నమ్ముకునకపోతే రేపు బ్రతుకుంటామో లేదో మనకు తెలియదు. కాబట్టి నీ విలువైన హృదయాన్ని యేసయ్యకు అప్పగిస్తే యేసయ్య ఎప్పుడు నిత్యం మనల్ని ఏం చేస్తాడు? కాపాడుతూనే ఉంటాడు. ఆయన నమ్ముకుందాం, స్వర్గానికి వెళ్దాం. కళ్ళు మూసుకోండి. ఈ కుటుంబంలో ఇంకెవరైనా నమ్ముకోవాలంటే ఇదే రక్షణ దినం. రేపేమి జరుగుతుందో తెలియదు. కాబట్టి మీ హృదయాన్ని దేవునికి ఇవ్వాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరమ తండ్రి, మరొకసారి తలలోంచిన మీ పిల్లలందరికీ కూడా నైనా మీరు చూపిన ప్రేమ, మా ప్రియ ప్రభు చేసిన త్యాగం, ఆయన తప్ప ఈ లోకంలో రక్షకుడు లేడని మేము జ్ఞాపకం చేసుకున్నాం. నిజమే, మేము చేసిన అతిక్రమల నిమిత్తం ఆయన మాత్రమే ఆ పాప మోక్షణ క్రయధనంగా చెల్లించగలిగాడు. ఆయన నమ్ముకుంటే స్వర్గానికి ఉచితంగా మమ్మల్ని తీసుకెళ్తాడు. ఆయన నామమే మమ్మల్ని రక్షించేది. ఈ లోకంలో ఏ నామం రక్షణ లేదని మీ లేఖనం సెలవిస్తుండగా మరొకసారి వినిన హృదయాలు, చెవులు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన కొరకు బ్రతికే భాగ్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. తల్లిలో వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా శ్రీరాముని జ్ఞాపకం చేసుకుని ఆయన నీ కుమారుడు నైనా మరి కష్టపడి తన సతీమణి గారు, తన కుటుంబం నైనా ప్రేమించి ఉండడానికి నివాసంగా ఒక చక్కటి చిన్న మరి గుడిసెను మీరు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. నైనా మీరు జ్ఞాపకం చేసుకొని దీన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా రాబోయే దినాల్లో గుడిసె కాకుండా ఇల్లుగా మారుతట్లుగా మీరే అనుగ్రహించమని కృప చూపమని సహాయం చేయండి. అంతేకాకుండా ఈ గ్రామంలో ఆయన నీ కుమారుడు సాక్షిగా బ్రతుకుతట్లుగా ఆయన ద్వారా అనేక మందిని వైపున తిరిగే భాగ్యం అనుగ్రహించమని వేడుకుంటున్నాం. వెలిగించారు, ఆ వెలుగును ఆయన నిత్యం మండుతట్లుగా కృప చూపండి. ఈరోజు వారి బంధువులను ఆయన వారి అందరిని పిలిపించి వాక్యం వినిపించాడు, జ్ఞాపకం చేసుకోండి. నైనా విన హృదయాలు విడిచిపెట్టగా దాని ప్రకారంగా పాటిస్తట్లుగా మేము నమ్ముకుంటే మా హృదయంలో శాంతి, నెమ్మది దొరుకుతుందని
మేము చనిపోయిన తర్వాత ముక్తి రాజ్యాన్ని ఇస్తారని గ్రహిస్తరులుగా వారి ఉదయాన్ని జ్ఞాపకం చేసుకోండి. వెతబడిన వాక్యాన్ని దీవించండి, ఫలిస్తరులుగా కృప చూపండి. మరొకసారి ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. ఆయన జకరైన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారు కూడా వస్తుండగా వారిని సత్యంలేకంగా అభివృద్ధిగా చేస్తారులుగా కృప చూపని నడిపించమని వేడుకుంటూ అయినా మరొకసారి ఈ కుటుంబాలందరూ కూడా మీ దయగలస్తలు అప్పగిస్తుండగా మీరే కనికరించి నడిపించమని వేడుకుంటూ మరొకసారి మేము కలుసుకునే భాగ్యాన్ని అనుగ్రహించమని మా ప్రభును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.